కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎలిగేషన్. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ మస్తుగా చేస్తుంది. కాంగ్రెస్ ఏముంది కానీ ఆ రోజు ఆయన మా పార్టీలనే లేడు. మాధవరెడ్డి అనేటోడు మా పార్టీలో లేడు. అప్పుడు మాకు సంబంధాలే లేవు. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటోలు కూడా మస్తు ఉండే, అవన్నీ మేము చూపించినాం. కానీ ఇప్పుడు మాధవరెడ్డికి ఆ టికెట్ స్థానికంగా ఉండే నాయకులు ఇచ్చిండ్రు అనేటువంటిది అధిష్టానం దగ్గర చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన చేయబట్టుకునే బీసీ రిజర్వేషన్ ఆగిపోయింది. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చిండు కాబట్టి బీఆర్ఎస్ అడ్డుకుందా? ఏందండి నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. కేంద్రం దగ్గర బిల్లు ఆగిపోయింది అనే సంగతి అందరికి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఆ కోర్టులో ఆగినంత మాత్రాన మీరు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. ఏమైంది? మాధవరెడ్డి కాకపోతే ఇంకో ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి కాకపోతే ఇంకో ఎల్లైనో మల్లైనో పోతాడు. అయినా మాధవరెడ్డి అనేట ఆయన బీఆర్ఎస్ ఇప్పుడు ఆయన అనుకోకుండా ఆయనకి ఎట్లొచ్చింది అనేటువంటిది మన చర్చ జరుగుతుంది అధిష్టానం దగ్గర. ఆయన మాధవరెడ్డికి టికెట్ ఎట్లా అంటే బీఫామ్ ఎట్లా ఇచ్చింది అనేటువంటిది కొంచెం స్థానిక నాయకత్వం ఆ విధంగా జరిగిపోయిన తప్పిదం తప్ప మాధవరెడ్డికి టికెట్ ఇవ్వాలి బీఆర్ఎస్ పార్టీ అని. మాధవరెడ్డికి టికెట్ ఇచ్చే సంగతి బీఆర్ఎస్ లో ఏ ఒక్కరికి తెలియదు అంటారా? నేను అదే చెప్తున్నా. బీఆర్ఎస్ లో స్థానిక నాయకత్వానికి తెలుసు కానీ అధిష్టానానికి తెలియదు. ఆయనకు బీఆర్ఎస్ సభ్యత్వం కూడా లేదు, బీఆర్ఎస్ సభ్యుడు కూడా కాదు. ఇది మొదటి పాయింట్. సరే, ఇప్పుడు ఆయనకి ఏదో ఆ పార్టీ టికెట్ వచ్చింది, పార్టీ మొత్తం ఆయన బీసీలకు, మా పార్టీలో బీసీలు లేరా, బీసీలకు మేమేమన్నా తీర్మానానికి వ్యతిరేకమా? ఎట్లా? మేము రాజ్యసభలో కూడా బీసీ బిల్లు కోసం మా వడ్డిరాజు రవిచంద్ర గారు మాట్లాడింది. అవి చిన్న చిన్న సాకులు, మాకు సంబంధం లేదు. మీరు మాట్లాడుతుండ్రు, మీరేదో 50,000 రూపాయలు ఇస్తున్నారని. మహిళలు ఎట్లా జుట్లు కొట్లాడుకుంటారో అందరు చూస్తూనేవారు. ఆ కొట్లాటకు భయపడి కూడా ఇప్పుడు కొంతమంది బస్ ఎక్కలేరు. బస్ ఎక్కుడు బంద్ చేసిండ్రు. ఎందుకంటే అది ఏ బస్సు ఎక్కుదామన్నా కూడా బస్సులో నిండా. బస్సులు ఒకరు చెప్పాలన్నా, బీఆర్ఎస్ పార్టీ మీకు ప్రత్యేకించి మీరు బస్సులు పెంచండి, తప్పనిసరిగా ఆపండి అని చెప్పాలన్నా. మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం సమృద్ధిగా బస్సులు ఏర్పాటు చేసి అది చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉండే. అందులో మీరు ఫెయిల్ అయిపోయినరు. కాకపోతే ఇచ్చి పాస్ అయినరు, అది సంపూర్ణంగా నిలబెట్టుకోలేక మీరు ఫెయిల్ అయినరు. ఆర్టీసీ రేట్లు డబల్ చేసిండ్రు, అది అందరికి తెలిసిందే. ఇంకేముంది, మీరు 32 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఆఖరికి 22, 18 నుంచి 16 మీ ముఖ్యమంత్రి గారు వరంగల్ సభలో చెప్పింది 16 లక్షల కోట్లు అని. నాకు 16 లక్షల కోట్లు అని చెప్పిండ్రు. ఇంకేంటి మీరు చేస్తా అన్నది? మీరు పెంచుతా అన్న పెన్షన్లు పెంచలేదు, ఇస్తా అన్న తులం బంగారం లేదు, మేము ఇస్తున్న కేసీఆర్ కిట్ ఇయ్యలే. అంటే మేము చేసిన ప్రగతి మీకు కనిపిస్తలేదా? చేసిన ప్రగతి ఆగిపోయినది. చేసిన ప్రగతి ఆగిపోయిందా? మేము చేసిన ప్రగతి, మేము చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, హైదరాబాద్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే ఐటీ ఎక్స్పోర్ట్స్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఎకానమీ డెవలప్ అయిందని దువ్వూరి సుబ్బారావు గారే చెప్పిండ్రు కదా మీ తెలంగాణ రైజింగ్ మీటింగ్ లా. ఇంకేం కావాలా మీకు? అదేమో టోనీ బ్లేయర్ గారు చెప్పిండ్రు కదా, రూరల్ ఎకానమీ ఎంత డెవలప్ అయింది, తెలంగాణ గ్రోత్ ఇన్ ద నేషనల్ కాంట్రిబ్యూషన్ కి ఎంత ఉపయోగపడుతుంది అని. ఇవన్నీ మేము సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కాలేదన్నంత మాత్రాన ఇప్పుడు ఒరిగేదేం లేదు, మీరు ఒప్పుకున్నంత మాత్రాన మాకు ఒరిగిపోయి నష్టమేం లేదు. ఇంకా మీకు ఒక 3 సంవత్సరాల టైం ఉంది. మీరు ఇచ్చిన గ్యారంటీలు, వారంటీలు, హామీలు అవన్నీ నిలబెట్టండి, అవన్నీ చెయ్యండి, మంచిదే. ఇంకా రాబోయే ఎన్నికలు కూడా చాలా ఉన్నాయి. ఆ ఎన్నికలలో కూడా కొట్లాడదాం. 3 జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయిగా. హైదరాబాద్ లో మీరు చేసిన 3 కార్పొరేషన్, అవి కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, అవి కూడా కొట్లాడదాం. ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే విధంగా ముందుకెళ్దాం. కానీ గెలిచినంత మాత్రాన ఏదో అయిపోయిందని అనుకుంటే పొరపాటు. ఇట్లా గెలుపులు మేము ఎన్నోసార్లు గెలిచినాం, ఎన్నో గెలుపులు గెలిచినాం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అని నా అభిప్రాయం. ఇప్పటివరకు అప్డేట్ చూద్దాం ఒకసారి. కాంగ్రెస్కి 1310, అదేవిధంగా బీఆర్ఎస్కు 681,
ఇక బీజేపీకి 232, బీజేపీ పర్లేదు బాగానే పుంజుకుంటుంది. ఇందాక కోటపాటి నరసింహనాయుడు గారు అన్నట్టుగా 250 వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ విధంగా ఒక అదర్స్ చూసుకుంటే కూడా అదర్స్ కూడా దాదాపుగా 222 స్థానాలు గెలుచుకున్నారు. సో మరి ఈ అదర్స్ ఎటువైపు వెళ్తారు ఏంటి అనేది